రాంగ్ ట్రాక్లో వెళ్ళింది. అమ్మాయి ఒక పర్టికులర్ డే తీసుకుంది. ఆ రోజు నుండే నాతో ఇతను సెక్షన్ ఇంటర్కోర్స్లో పాల్గొన్నాడని అదృష్టం కొద్దీ ఆడికి ఆడికి 8 దొరికింది. ఆ రోజు వాడు రెజిమెంట్లో. అది కాకుండా కొంచెం మెడికల్ ఎవిడెన్స్ కూడా నేను ఎంత తెచ్చుకున్నాను, అది నేను ఇక్కడ ప్రస్తావించకపోవడం. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఈ వచ్చిన దాని మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టింది. కాబట్టి అందులో ఉన్న మెడికల్ ఎవిడెన్స్ తీసుకున్నప్పుడు దట్ వాజ్ నాట్ ది ఓన్లీ స్ట్రే ఇన్సిడెంట్. షీ వాజ్ హ్యాబిచుయేటెడ్ టు రిపీటెడ్ ఇంటర్కోర్స్ ఫర్ ఇయర్స్ టుగెదర్. సో అలాగే తీసుకురాగలిగారు. అలాంటప్పుడు ఎందుకు తీసుకొస్తానంటే ఆయన గుర్తులు ఉంటుంది. అజం గారు అప్పుడే చెప్పారు, సార్ మెరిట్ ఉద్యోగం చేస్తున్నాడు, ఆయన పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, ఇక్కడ ఏదో సెక్స్ పెడితే ఉద్యోగం పోతే వాళ్ళ మొత్తం ఫ్యామిలీ కూడా ఆడ మీద ఆధారపడుతుంది. సో ఇలాంటి జరిగాక మనం మా ప్రభాకర్ గారు కూడా వచ్చింది 26లో తెలుగుకోసం రాజీ అవ్వడానికి వచ్చాను. అది రాజీ ఇప్పుడు మాకున్న గైడెన్స్ 26 నాలుగు అనుకుంటున్నాను. తెలుగుకోసం క్లాస్ సరిగ్గా చెయ్యలేదు అని నేనంటే చేయనివ్వలేదు సార్ అని మీరు ఆయన గారు అన్నారు. రీజన్స్ వేరు. ఎనివే అలాంటివి కొంచెం పగలగొట్టి ముందుకెళ్ళడం కొంచెం కష్టం అవుతుంది. అయితే వృత్తిపరంగా నా మాటలో కానీ చేతలో కానీ ఎవరైనా మనసు ఉంచుకుంటే వ్యక్తిగతంగా నేను క్షమించు. నేను చెప్తున్నాను కూడా వ్యక్తిగతంగా నాకు గుర్తున్నంత వరకు నేను ఎప్పుడు కోపం అయిపోయిన సందర్భాలు చాలా తక్కువ. కోపం వస్తే కాదు. ఆ క్షణంలో మీరు డైవర్ట్ చేసిస్తే కాసేపు ఎక్కువైపోతుంది. నేను వాడేవాను. నాకు బాగా గుర్తు, నేను వచ్చిన పక్కలో ఒకసారి జిఎస్ఎల్ గారితే ఒకసారి పట్టేసేస్తుంది. ఆయన వేరుకించలేదు అనేది ఈ ఏళ్ళ కూడా ఆటలో ఉంటుంది. నాకు జిఎస్ఎల్ అంటే వాళ్ళు తెలియదు. నేను వాట్ ఇస్ మ్యారేజ్ నన్ను బయటికి నేను 90 years అండి గోయలు కూడా ఇప్పుడు పార్ట్మెంట్ వస్తుంది. ఒక్కొక్కసారి నాకు టార్గెట్ చేసుకొని పలానా వ్యక్తిని అవమానించాలని పలానా చేయాలని కానీ ఒక్కొక్కసారి విక్టిమైజేషన్ పనులు చూసినప్పుడు కోపాలు వస్తాయి. అది కొంచెం నాకు వీక్నెస్ అనుకోవచ్చు. కాకపోతే మీరందరూ అభిలషించినట్టు మా కొత్త ఆఫీసర్స్ ఇంకా నేను వారికి ఇచ్చే అడ్వైజ్ ఏమంటే ఏ చట్టం చెప్పినప్పుడు కూడా, ఏ చట్టంలో ఏం డిఫైన్ చేసినప్పుడు కూడా అందరూ అసలు ఈవెన్ శిక్ష విధించాలన్నది కాన్సెప్ట్ వచ్చింది కూడా మన రిఫర్మేటివ్ ఫీలింగ్ మాత్రమే. వారిలో ఒక మార్పు కోరుకొని మాత్రమే, నాట్ పనిష్మెంట్. ఇది అక్కడ వెళ్ళి గురి తీసేస్తే ఏమవుతుంది, ఆ ఫ్యామిలీ మొత్తం అంతా ఉంటుంది. సో అందుకే ఇన్స్ట్రక్షన్ మనలో వేరే కేసెస్ ఉంటారు. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా ఖండిస్తూ ఉంటుంది. సో మనం అలా న్యాయం చేయాలనుకున్నప్పుడు మనకి ఇప్పుడు లోకదాతలు మీడియేషన్ రాలేదు వస్తుంది. కాబట్టి అప్పుడు మీడియేటర్స్కి గిరాకీ అప్పుడు మీడియేటర్స్కి ఇది కూడా చాలా బాగుంది. ట్రైన్ మీడియేటర్స్ ఇది చాలా ఉపయోగకరం. అలా చేసుకున్నప్పుడు మనం లోకాంతరం చేసుకున్నప్పుడు కానీ చాలా వరకు మనకు ఉపయోగం ఉంటుంది. మీ అందరికీ తెలుస్తుంది ప్రతి కట్ట తీయగానే ఫస్ట్ రాజీ అవుతారా? ఒకసారి ఆలోచించండి. మీరే ప్రతి కట్ట నేను ఓపెన్ చేసిన రోజు నుంచి కూడా రాజీ ఉంది. దిస్ నో కంపల్సరీ. మినిస్టర్ ఒకసారి ఆలోచించుకోండి. రాజీ తల్లి ఉంటుంది. మనం అభివృద్ధి కోర్టుకి వెళ్ళక్కడికి ఇంకొక అభివృద్ధి కోర్టుకి అక్కడ కూడా అదే కంటిన్యూటీ కాబట్టి ఆలోచించండి. చాలా వరకు ఇక్కడ మనం ఇచ్చిన సూచనలు చాలా వరకు పాటించి రాజీ చేసి చాలా ఉంది. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఊరుకున్న బ్రాండ్ అనేది మన దృష్టి కొద్ది అది కొనసాగింది. అందువల్ల భయపడుతున్నాను. కానీ నేనైతే డిలే చేసి మాట్లాడుతున్నాను. ఒక జడ్జి రిక్రూట్ అయిన తర్వాత అతని సర్వీస్లో ఒకసారైనా ఇక్కడ పనిచేసిన తర్వాత ప్రొఫెషనల్గా క్రికెట్కి లార్డ్స్ స్టేడియం ఎంత గొప్పదో ప్రొఫెషనల్గా అమలాపురం కోర్టు క్యాంపస్ నేనేదో మీ గురి కోసం నేను చాలా మాట్లాడే కోసం నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఇక్కడ 11th ప్లేయర్గా 12th ప్లేయర్గా కూల్ డ్రింక్స్ ప్యాడ్స్ అందించుకునే ప్లేయర్ల ఒక లాస్ట్ గ్రేడ్ మేజిస్ట్రేట్గా చేసినా కానీ ఇక్కడ అదృష్టం జరిగింది. చాలా నేర్చుకుంది. వెల్నెస్ బార్ అండ్ బోత్ సివిల్ అండ్ డిఫెన్స్ సైడ్. నేను వచ్చే పక్కలో ఒక నెల రోజుల పాటలే మనం పనిచేస్తున్నాం. సడన్గా అల్లం వచ్చింది, బ్రేక్ వచ్చింది, మనలో నెట్ అంతా కట్ అయింది. సరే నాకు ఎప్పుడు అలవాటు ఏంటంటే ఓల్డ్, నేను ఎక్కడ పోయినా ఓల్డ్ కట్టడం చదువుకుంటూ ఉంటాను. వస్తాను మీ మేనట్ మొదటి 5 daysలోనే నేను వీళ్ళు 5 బ్యాచ్ ఉండేది. ఫేమస్ కేసు ఫర్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా. చింతాలక్ష్మి కేసు
సో ఆ చదివిస్తున్నాను. నేను వచ్చిన తర్వాత బెంచ్లో అడిగాను.